మన దేశంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడతారు. పేరెంట్స్ డెడికేట్ దర్ ఎంటైర్ లైఫ్స్ టు గివ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. కానీ ఫైనలీ 90% ఆఫ్ అస్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ భ్రష్టు పట్టడానికి కారణం ఎవరు? ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది పెద్ద బిజినెస్ మాఫియా. ప్రపంచ దేశాల్లో ఉన్న స్కూళ్ళల్లో పిల్లలందరూ లాజిక్, ఎథిక్స్, క్రిటికల్ థింకింగ్, రోబోటిక్స్, ఏఐ వీటి వెనకాల పరిగెడుతుంటే మనం ఇంకా ఒక మ్యాథ్ ఫార్ములానో లేదంటే ఒక సైన్స్ డెఫినేషన్ బట్టి పట్టడంలో బిజీ ఉన్నాం. ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం ఆర్యభట్ట జీరో కనుక్కున్నాడని మనం గొప్పగా ఫీల్ అవుతాం. ఆ తర్వాత ఇండియా ఎన్నో విషయాల్లో ఇంకా జీరోగానే మిగిలిపోవడానికి కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఎందుకు ఉంది? ఇలా అవ్వడానికి కారణం ఎవరు? దీన్ని మార్చాలంటే ఏం చేయాలి అనే విషయమే ఈరోజు మన గెస్ట్ డాక్టర్ జేఎస్ పరంజ్యోతి గారితో మాట్లాడాం. Paranjyoti sir is the chairman of OSIS Educational Institutions. He has got 40+ years of experience in the education sector. ఈ ఎపిసోడ్ ప్రతి పేరెంట్, ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్ చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.